తొలి తెలుగు సాంకేతిక పత్రిక కంప్యూటర్ విజ్ఞానం ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం. కంప్యూటర్‌లో మనకేదైనా అవసరం ఉంటే వెంటనే గూగుల్‌లో సెర్చ్ చేస్తాం. గూగుల్ అంటేనే ఇంటర్నెట్ అనుకునే వాళ్ళు చాలా మందున్నారు. అయితే గూగుల్ సెర్చ్ ఇంజిన్ మాత్రమే. అంటే మనకవసరమైన దాన్ని వెతికి పెట్టేది మాత్రమే. కంప్యూటర్‌లో మనకవసరమైన వివరాలు వెతకడం కోసమో, లేదా మన వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసమో చాలా సార్లు సైన్ అప్ అవుతాం. ప్రతి సైట్ ఇప్పుడు సైన్ అప్ అడుగుతుంది. ఇలాంటప్పుడు మన వివరాలన్నీ ఇస్తాం. ఈ వివరాలన్నీ కంప్యూటర్ సెర్చ్ ఇంజిన్‌లో నిక్షిప్తమై ఉంటాయి. మరి ఈ విలువైన సమాచారాన్ని ఎవరికీ చిక్కకుండా దాచడం ఎలా? అసలు సెర్చ్ ఇంజిన్ నుంచి మన పేరును, వివరాలను పూర్తిగా తొలగించడం ఎలా? కంప్యూటర్‌ని ఉపయోగించుకుంటే దీనంతగా బాగా ఉపయోగపడే సాధనమే లేదు. అదే చెడుకు ఉపయోగిస్తే మాత్రం ఎంతటి వినాశనాన్నైనా సృష్టించవచ్చు. అలాగే మన వివరాలన్నీ కంప్యూటర్‌లో దాస్తాం. మనం దాచుకునే సమాచారం మూడో కంటికి తెలీదు అనుకుంటాం. కానీ చెడు పనులు చేసే వాళ్లకు మన డేటాను సేకరించడం పెద్ద విషయమేమీ కాదు. మీకు తెలియకుండానే మీ విలువైన సమాచారాన్ని వాళ్ళు తస్కరించొచ్చు, లేదా వాటిని చెడుకు ఉపయోగించొచ్చు. మన సమాచారం లీక్ కావడానికి, దుర్వినియోగం కావడానికి ప్రధాన కారణం సెర్చ్ ఇంజిన్లే. ప్రతి విషయం గురించి గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్లో వెతకడం వల్ల మనకు సంబంధించిన ప్రతి సమాచారం అందులో నిక్షిప్తమై ఉంటుంది. అందుకే సెర్చ్ ఇంజిన్ ఎంత ఉపయోగమో అంత డేంజర్ కూడా. మరి సెర్చ్ ఇంజిన్ల నుంచి మన ఇన్ఫర్మేషన్ తీసేయాలి అంటే కొన్ని పద్ధతులున్నాయి. మీరు ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేసిన సైట్ ఓనర్లను కాంటాక్ట్ చేయాలి. మీ వివరాలను తీసేయమని అడగాలి. ఏదైనా కాపీరైటెడ్ కంటెంట్, హాని చేసే కంటెంట్, డిఫమేషన్ మ్యాటర్స్ ఉంటే అలాంటి వాటిని వెంటనే తొలగించాలి అని హోస్ట్ కంపెనీని కోరాలి. మీకు సంబంధించిన ఏవైనా వివరాలు కంప్యూటర్లో రాంగ్‌గా కనిపిస్తే వెంటనే లాయర్‌ను కాంటాక్ట్ చేయాలి. అలాంటి కంటెంట్‌ను తొలగించేలా కోర్టు ద్వారా ప్రయత్నించాలి. మీ కంటెంట్ గూగుల్ ర్యాంకింగ్స్‌లో లేకుండా చూసుకోవాలి. దీనివల్ల ఎవరు సెర్చ్ చేసినా మీ కంటెంట్ దొరకదు. మీరు చాలా సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఈ లింక్స్‌ని ఎప్పటికప్పుడు అన్‌సబ్స్క్రైబ్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మా కంప్యూటర్ విజ్ఞానం ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి.